పరవాడ రామ్కి ఎస్సీ జెడ్లో కార్మిక హక్కులు కాపాడాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి డిమాండ్ చేశారు. పరవాడ రామ్కి ఎస్సీ జెడ్లో కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు కాపాడాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రామ్కి ఎస్సీ జెడ్లో పర్యటించారు. దీంతో ఆయన దృష్టికి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 150 మంది కార్మికులు, మహిళలు, చిన్నారులు ఏ విధమైన సౌకర్యాలు లేకుండా తడికల గుడారాలు ఏర్పాటు చేసుకుని నివాసాలుగా ఉంటున్నారు. ఇక్కడ కార్మికులకు భద్రత లేకుండా మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు కూడా లేకుండా ఉంచారన్నారు. కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయటం లేదని రసాయనిక పరిశ్రమలను ఆనుకుని ఏర్పాటు చేసుకున్నారు. పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న కార్మికులను నివాసాలు ఏర్పాటు చేసి పెట్టడం మంచిది కాదన్నారు. కడుపు చేత పట్టుకుని అయిన వారిని ఇళ్ల వద్దే వదిలి కొంతమంది భార్య పిల్లలతో వలస వచ్చిన పేదల దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. పగలంతా పనిచేసి రాత్రి ఈ గుడారాల్లోనే తలదాచుకుంటున్నారు. ఏ విధమైన సదుపాయాలు లేని గుడారాల్లో పిల్లలు, తల్లులు ఉంటున్నారు. మల విసర్జనకు ఆరుబయటే మహిళలు, చిన్నారులు వెళ్తున్నారు. మహిళలకు ఇలాంటి ప్రాంతంలో రక్షణ ఎవరు కల్పిస్తారని గనిశెట్టి ప్రశ్నించారు. గతంలో అచ్యుతాపురం ఎస్సీజెడ్లో ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతోనైనా జిల్లా అధికారులు పరిశ్రమల వద్ద ఎలాంటి గుడారాలు ఏర్పాటు చేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన పరిశ్రమల వద్ద ఈ విధంగా చిన్నారులు చదువుకి దూరంగా ఉంచడం దుర్మార్గం. ఇప్పటికైనా డెవలప్మెంట్ కమిషనర్, కార్మిక శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు గనిశెట్టి తెలిపారు. పరవాడ ఫార్మాసిటీలో ఇక్కడ ఏదైతే ఎస్సీజెడ్ ఉందో ఈ ఎస్సీజెడ్లో ఒక అధునాతనమైనటువంటి జైలు తలపించే విధంగా అత్యంత దుర్మార్గంగా మనుషులు జీవించే విధంగా కాకుండా షెడ్లో కూడా కాకుండా ఒక తడకలతో ఒక నివాసాలను ఏర్పాటు చేసి 150 మంది ఒరిస్సాకు చెందినటువంటి కార్మికులతో ఈ పిల్లలు అలాగే వాళ్ళ యొక్క భార్యలు, మహిళలు కూడా ఇక్కడ ఉండి కనీసం బాత్రూములు లేనటువంటి సౌకర్యం లేదు, మరి నీటి సౌకర్యం కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండా బాలలను కూడా ఇక్కడే ఉంచి వాళ్ళ కుటుంబాలను ఇక్కడ ఈ ఎస్సీజెడ్లో ఉంచి పనులు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న అచ్యుతాపురం ఎస్సీజెడ్లో ఒక మహిళపై అత్యాచారం జరిగి హత్య చేసి చంపేశారు. ఆ రకమైనటువంటి సంఘటనలు ఇంకా మరొక ముందే ఇప్పుడు మరోసారి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటి సరైనది కాదు. అందుకని ఈ కార్మికులందరినీ కూడా సురక్షితమైన ప్రాంతంలో పెట్టి పనులు నిర్వహించేటట్లుగా ఏదైతే డెవలప్మెంట్ కమిషనర్ అధికారులు అందరూ చర్యలు చేపట్టాలో, కార్మిక శాఖ వెంటనే చర్యలు చేపట్టాలనేసి, అలాగే ఏదైతే రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టి గుడారాలను తొలగించి సురక్షితమైన ప్రాంతాలని కార్మికులు, వలస కార్మికుల యొక్క చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు. కనీసం వేతనాలు అమలు నేర్చుకోలేదు, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి నేర్చుకోలేదు. అందుకని వెంటనే వీటి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలనేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది.